దానియేలు గ్రంథం యొక్క పరిచయ భాగాన్ని, ఆ గ్రంథం యొక్క ఉద్దేశాన్ని, చర్చనీయాంశాన్ని మనం చూసాం. దానియేలు గ్రంథం దేవుడు భవిష్యత్ కాలాన్ని సూచించుతూ వ్రాయించాడు. భవిష్యత్తు దానియేలు ప్రవక్త ఉన్న దినాలకి భవిష్యత్ కాలమే కానీ నేడు మనకి భవిష్యత్తు కాదు. అది దానియేలు గ్రంథం మనకు ఆ గ్రంథంలో ఉన్న ప్రవచనాలన్నీ నెరవేర్చబడ్డాయి. దానిలో ఉన్న ప్రవచనాలన్నీ నెరవేర్చబడ్డాయి. దానియేలు ఆ గ్రంథాన్ని రాసే సమయానికి అది భవిష్యత్తు ప్రవచనం. అయితే దానియేలు గ్రంథంలో ఏముంది సమాచారము అని మనం ఆలోచన చేసినప్పుడు దానియేలు గ్రంథము 2 భాగాలు. మొదటిది చరిత్ర తెలియజేస్తూ ఉంది, రెండవది భవిష్యత్తు తెలియజేస్తూ ఉంది. మొదటి అధ్యాయం మనం ఆలోచన చేస్తాం. దానియేలు గ్రంథం మొదటి అధ్యాయంలో దేవుడు శర నివాసులని కాపాడువాడై ఉన్నాడు. దేవుడు శర నివాసులని కాపాడువాడై ఉన్నాడు. ఇది మొదటి అధ్యాయంలో ఉన్న ప్రాముఖ్యమైన అంశం. శరణ్యవాసులని కాపాడుతూ ఉన్నాడు. దేవుడు తన ప్రజలైన యోధుల్ని బబులోను చెరకు పంపించడంలో దేవుడికి ఒక ఉద్దేశం ఉంది. బబులోను చెరకు ఎందుకు పంపించాడు తన ప్రజల్ని అంటే ధర్మశాస్త్రంలోనే ముందుగానే తెలియజేశాడు. మోషే గారి ద్వారా ఇశ్రాయేలుకి ధర్మశాస్త్రం ఇస్తున్నప్పుడే చెప్పాడు, మీరు నా నిబంధన అనుసరించి బ్రతికితే మిమ్మల్ని కాపాడతాను, మీరు నా నిబంధనని విడిచిపెట్టి బ్రతికితే మిమ్మల్ని మీ శత్రురాజులకు అప్పగిస్తాను అని చెప్పాడు. శత్రురాజులకు ఎందుకు అప్పగిస్తావయ్యా అంటే మీ చెడుతనాన్ని, మీ విగ్రహారాధాన్ని, మీ అపవిత్రతని కడిగి వేయడానికి చెర ఏర్పాటు చేశాడు దేవుడు. బబులోను చెర దేనికోసము అంటే యూదుల యొక్క విగ్రహారాధన, అపవిత్రత, చెడుతనము కడిగి వేయడానికి ఉద్దేశించి బబులోను చెరకు పంపిస్తున్నాడు దేవుడు. చెడుతనాన్ని కడిగి వేయడానికి. అన్యుడైన నెబుకద్నెజరుని దేవుడే ఎన్నుకున్నాడు. నెబుకద్నెజరు ఎవరో తెలుసా మీకు? నెబుకద్నెజరు దేవుడి సేవకుడు. నా సేవకుడైన నెబుకద్నెజరు అన్నాడు. ఇర్మియా గ్రంథం 27వ అధ్యాయం 5వ వచనంలో, ఇర్మియా గ్రంథము 27వ అధ్యాయం 5వ వచనం, 27వ అధ్యాయం 5వ వచనంలో నెబుకద్నెజరు గురించి దేవుని ప్రవక్త ఇర్మియా సందేశాన్ని వినిపిస్తూ ఉన్నాడు యూదులకి. ఇర్మియా గ్రంథం 27వ అధ్యాయం 5వ వచనంలో ఈ మాట రాయబడింది, అధిక బలము చేతను చాచిన బాహు చేతను భూమిని, భూమి మీద ఉన్న నరులను, జంతువులను నేనే సృజించి ఎవరికిచ్చుట న్యాయమని నాకు తోచునో వారికే ఇచ్చుచున్నా. ఇప్పుడైతే
దేశములన్నిటినీ నా దాసుడకు బబులోను రాజైన నెబుకద్నెజరు వశము చేయుచున్నాను. అతని సేవించుటకై భూజంతువులను కూడా అతని వశము చేయించు ఉన్నాను. అతని స్వదేశములకు కాలం వచ్చే వరకు సమస్త జనులు అతనికిని అతని కుమారునికిని అతని కుమారుని కుమారునికిని దాసులై ఉందురు. ఆ కాలం రాగా బహుజనములు మహారాజులు అతని చేత దాస్యం చేయించుకుందరు. కాబట్టి దేవుడే బబులోను రాజైన నెబుకద్నెజరుని వృద్ధిలోకి తీసుకొచ్చాడు. తన ప్రజలైన యూదుని బబులోను రాజు చేతికి అప్పగించాడు. దేవుడే తన ప్రజల్ని బబులోను రాజైన నెబుకద్నెజరుకి అప్పగించాడు. కాబట్టి బబులోను రాజు యొక్క కాడి ఏ దేశమైతే మోస్తుందో ఆ దేశము దేవుని మాట వినినట్లు, దేవుని మాట వినేవారిని దేవుడు కాపాడువాడై ఉన్నాడు. ఎవరైతే బబులోను రాజు యొక్క కాడిని భుజాన వేసుకున్నారో వారు దేవునికి విరోధులు. దేవుడు ఏర్పాటు చేసిన రాజు అయిన నెబుకద్నెజరుని అంగీకరించిన వాడు దేవుని అధికారాన్ని అంగీకరించట్లేదు. కింద వచ్చిన అంటున్నాడు, ఇర్మియా గ్రంథం 27వ అధ్యాయము 9వ వచనంలో, ఏ జనము ఏ రాజ్యము బబులోను రాజైన నెబుకద్నెజరుకు దాస్యం చేయనొల్లక బబులోను రాజు యొక్క కాడిని తమ మెడ మీద పెట్టుకున్నదో దానిని నేను అతని చేత బొత్తిగా నాశనం చేయించే వరకు ఆ జనమును ఖడ్గము చేతను క్షామం చేతను తెగులు చేతను శిక్షించదను. ఇదే యెహోవా వాక్కు. కాబట్టి మీ ప్రవక్తలనేమి శోధగాండ్రేమి కలవుగని వారేమి కాలజ్ఞానులేమి మంత్రజ్ఞులేమి మీరు బబులోను రాజునకు దాసులు కాకుందురని మీతో పలుకుచున్నప్పుడు మీరు వారిని లక్ష్య పెట్టకూడదు. మీరు మీ భూమిని అనుభవింపకుండా మిమ్మల్ని దూరంగా తోలివేయనట్లు మిమ్మల్ని నేను వెళ్ళగొట్టినట్లును మీరు నశించినట్లును వారు అబద్ధ ప్రవచనములు మీకు ప్రకటింపారు అన్నాడు. కాబట్టి దేవుడే బబులోను రాజుని వృద్ధిలోకి తీసుకొచ్చి బబులోను రాజు చేతిలో తన ప్రజల్ని ఉంచుకోవాలి. చెరలోనికి యోగులు వెళ్ళిపోతారు. మొట్టమొదటి చెర ఎప్పుడు జరిగింది? మొదటి చెర యెహోయాకీము కాలంలో క్రీస్తు పూర్వము 606లో జరిగింది మొదటి చెర. ఆ మొదటి చెరలో బబులోను చెరలోకి వెళ్ళిన వాడు దానియేలు. అలాగనే దానియేలు స్నేహితులు ఉన్నారు రాజవంశానికి చెందిన వాడు. దానియేలు యొక్క స్నేహితులు వారు ముగ్గురు. చదువుతాం ఇలా రాయబడింది. దానియేలు గ్రంథం 1వ అధ్యాయం. దేవుని మాట ప్రకారంగానే చెరలో ఉన్న యూదుల్ని కాపాడుతూ ఉన్నాడు దేవుడు. 1వ అధ్యాయము 6వ వచనంలో ఈ మాట రాయబడింది. 6వ వచనంలో యూదులలో నుండి దానియేలు హనన్యా మిషాయేలు అజర్యా అనువాడు అజర్యా దానియేలు హనన్యా మిషాయేలు అజర్యా అనువాడు రాజవంశానికి చెందినవాడు. ఈ రాజవంశానికి చెందిన వారిని నపుంసకుల అధికారి అష్పేనద్దు ఏం చేశాడంటే వారికి కొత్త పేర్లు పెట్టాడు. దానియేలు హనన్యా మిషాయేలు అజర్యా అనే పేర్లు యూదా పేర్లు, హెబ్రీ పేర్లు. ఇప్పుడు నపుంసకుల అధికారి అష్పేనద్దు ఏం చేశాడంటే దానియేలుకి
బెల్తెషాజరు అని పేరు పెట్టాడు. బెల్తెషాజరు. బెల్తెషాజరు అంటే దాంట్లో బేల్ అని ఉంది. బేల్ అంటే బబులోను రాజు దేవత పేరు అన్నమాట. బబులోను దేశం యొక్క దేవత పేరు బేల్. కాబట్టి దానియేలుకి బెల్తెషాజరు అని పేరు పెట్టాడు. అనన్యాకి మిషాయాలకి అజర్యా అని పేరు పెట్టాడు. అనన్యాకి ఏం పేరు పెట్టాడు? షడ్రక్. మిషాయాలకి మేషక్. అజర్యాకి అబెద్నెగో. షడ్రక్, మేషక్, అబెద్నెగో అనేవి హెబ్రీ పేర్లుగా, అవి బబులోను దేశపు పేర్లు. రోజున మనుషులకి తెలియక వాళ్ళ పిల్లలకి షడ్రక్, మేషక్ అని పెట్టుకుంటూ ఉంటారు. అది వాస్తవంగా హెబ్రీ పేరు కాదు. హెబ్రీ పేరు అనన్య, మిషాయేలు, అజర్య. ఈ యవన బిడ్డల్ని బబులోను చెరలో దేవుడు కాపాడుతున్నాడు అనేది మొదటి అధ్యాయం. వారి పక్షాన దేవుడు ఉన్నాడు. వారు నిబంధన ప్రజలు, నిబంధనలు నమ్మకంగా గైకొనేవాళ్ళు, భక్తిపరులు బిడ్డలు, యవనస్తులు. వారి తండ్రులు అపవిత్రులే కానీ వారు మాత్రము నిబంధనను నమ్మకంగా గైకొనడానికి సిద్ధపడిన వాళ్ళు. అందుకే దానియేలు ఏం చేశాడు అన్నమాట, రాజు తినే భోజనం తినడానికి అంగీకరించలేదు. రాజు బల మీద ఉన్న భోజనం కంటే నా దేవుని యొక్క నిబంధన ప్రకారంగా కాయధాన్యాలు, శాకాహారమే మేలుగా భావించాడు. అప్పుడు చెప్పేది మీకు, దేవుడు వారికి సహాయకుడై ఉన్నాడు. నిబంధనలో నిలిచి ఉండడం భక్తి. భక్తి అంటే నిబంధనలో నిలిచి ఉండడం. నిబంధనలో నిలవకోకుండా నోటి మాటలతో భక్తి వెళ్ళబుచ్చేవాడు భక్తిపరుడు కాదు. నిబంధనలో నిలిచిన వాడు భక్తిపరుడు అంటే దేవుడు అంగీకరిస్తున్నాడు. కీర్తన 73వ కీర్తన 73వ కీర్తన చూస్తా. నేను లేఖనంలో 78 అనుకుంటా. కీర్తన 78వ కీర్తన 78వ కీర్తనలో ఇశ్రాయేలీయులు ముఖస్తుతి చేస్తున్నారంట దేవుడి సముఖానికి వెళ్ళి. నిబంధనలు పక్కన పెట్టిన వాడు దేవుడికి కేవలం ముఖస్తుతి చేసేవాడై ఉంటాడు. కీర్తన 78వ కీర్తన ప్రత్యేకించి 35వ వచనం నుండి మాటలు రాయబడ్డాయి. కీర్తన 78:35. అది సమాచారం. దేవుడు తమకు ఆశ్రయదుర్గమని, మహోన్నతుడైన దేవుడు తమకు విమోచకుడనియు వారు జ్ఞాపకం చేసుకుని, అయినను వారి హృదయము స్థిరముగా ఉండలేదు. వారు దేవుని నిబంధనను నమ్మకంగా గైకొనలేదు. నోటి మాటతో వారు ఆయనను ముఖస్తుతి చేసింది అని సమాచారం. నోటితో దేవుని స్తుతించారు అంతే, కానీ నిబంధన గైకొనలేదు. నిబంధన గైకొనని ప్రతివాడు దేవుని ఎదుట వేషధారి, ముఖస్తుతి చేసేవాడు. ముఖస్తుతి దేవుని సముఖంలో ఆ కొద్దిసేపే భక్తి. అలాంటి వాడు భక్తిపరుడుగా. భక్తి నిబంధన సంబంధంగా నడుచుకోవడం భక్తి. నిబంధన సంబంధంగా బ్రతకడం, నడుచుకోవడం, నడవడము భక్తి. ఆ రోజున
దానియేలు, అనన్య, మిషాయేలు, అజర్యా అనువారు దేవుని నిబంధనలు కైకొన్నారు. అప్పుడు దేవుడు ఏం చేశాడంటే వారికి సహాయం చేశాడు. వారు రాజు తినే భోజనాలు కాకపోకుండా శాఖ ధాన్యాలు కోరుకున్నారు. శాఖగా ధాన్యాలు తిన్నారు. వారి ముఖం వెలిసిపోతుంది, వెలుగుమయమైపోతుంది. చూసాం మనం ఉదయం రాజు భుజించి భోజనం చేసిన వారి ముఖముల కంటే శాఖ ధాన్యాలు తినడం వీరి ముఖములు రాజు ఎదుట గొప్పగా కనిపించాడు. ఆ గొప్పతనం ఎక్కడి నుంచి వచ్చింది? ఆ వెలుగు ఎక్కడి నుంచి వచ్చింది? వాళ్ళు తిన్న ఆహారాన్ని బట్టి వెలుగు వచ్చిందా? కాదు. ఎవరు బట్టి వచ్చింది? అది దేవుడి కృపను బట్టి వారు ముఖాలు వెలుగువంతమైంది. దేవుడి కృప తోడైంది కాబట్టి చదువు ఎలా రాయబడింది? దానియేలు గ్రంథము 1వ అధ్యాయం. దయచేసి గుర్తు పెట్టుకో, భక్తి అంటే వాక్యానుసారంగా ప్రవర్తించడం భక్తి, నిబంధనలు గైకొనడం భక్తి. అది కాకుండా నువ్వు ఎన్ని మాటలు చెప్పు, ఎన్ని ప్రసంగాలు చేయి, అవంతా భక్తిగా భక్తిగా. నువ్వు ఎంత గొప్పగా పాట పాడు, ఎంత సింగర్ అండి ఇతను అనిపించుకో, అది భక్తిగా. దానియేలు గ్రంథము 1వ అధ్యాయం. దానియేలు గ్రంథం 1వ అధ్యాయంలో 11వ వచనంలో నపుంసకుల అధిపతి దానియేలును అనన్య, మిషాయేలు, అజర్యాను వారి మీద నియమించిన నియామకునితో దానియేలు ఇట్లా నేను భోజనమునకు శాఖ ధాన్యములను పానానికి నీళ్లు ఈ దాసులకు మాకు ఇప్పించి 10 దినముల వరకు పరీక్షించుకో. పిమ్మట నా ముఖములు రాజు నియమించిన భోజనము ముఖములను చూసి నీకు తోచినట్టు ఈ దాసులను మా ఇంట్లో జరిగించుకో. అందుకతడు ఈ విషయంలో వారి మాటకు సమ్మతించాడు. 10 దినముల వరకు వారిని పరీక్షించాడు. 10 దినముల వరకు పరీక్షించాడు. 10 దినములైన పిమ్మట వారి ముఖములు రాజు భోజనము భుజించు వాళ్ళ ముఖముల కంటే సౌందర్యంగాను ఒక అద్భుతం జరిగింది. కలగాను కనబడగా సౌందర్యంగాను కలగాను కనిపించాయి. సౌందర్యం కళ. ఈ సౌందర్యము కళ దానియేలుకి అతని స్నేహితులకి ఎక్కడి నుంచి వచ్చింది అని అడుగుతున్నాను నేను. వాళ్ళు తిన్న భోజనాలు బట్టి సౌందర్యం వచ్చిందా, లేకపోతే దేవుడు కృపను బట్టి సౌందర్యం వచ్చిందా? భోజనాలు బట్టి సౌందర్యం కాదు కాక దేవుడు కృప చూపించాడు దానియేలుకి, దానియేలు స్నేహితులకి. కాబట్టి నిబంధన గైకొనే వారి పట్ల దేవుడు కృప ఎల్లప్పుడూ నిలిచుంటది. దేవుడి కృప నిబంధన గైకొనే వారికి ఉంటుంది. నీతిమంతులకి దేవుడు కృప ఉంటుంది. ప్రార్థనకి తెలుసు. నోవాహు జలప్రలయ కాలంలో అందరూ చెడిపోతే నోవాహు నీతిమంతుడిగా దేవుడు కృప పొందాడు. నీతిమంతులకి దేవుడు కృప తోడుగా ఉంటుంది. ఆ రోజున దానియేలు, అనన్య, మిషాయేలు, అజర్యా అన్న వారికి దేవుడు కృప తోడై ఉంది. కాపాడుతూ ఉన్నాడు, వారిని కాపాడుతూ ఉన్నాడు. అంత మాత్రమే కాదు, కాపాడడం మాత్రమే కాకుండా ఏం చేశాడంటే దేవుడు వారికి తోడై ఉన్నాడు. కిందకి చదువుతాం. దానియేలు గ్రంథం 1వ అధ్యాయం 13వ వచనం నుండి 13వ వచనం నుండి
పిమ్మట పిమ్మట మా ముఖములను రాజు రాజు నియమించిన భోజనం భుజించు బాలుని ముఖమును చూచి నీకు తోచినట్టుగా చేయి. శాశ్వతమైన మాయలో జరుగుతుంది. ఆ, అందుకు అతడు సమ్మతించాడు. ఈ విషయంలో ఆ. వారి మాటకు సమ్మతించి వారి మాటకు సమ్మతించి 10 దినముల వరకు వారిని పరీక్షించి 10 దినముల వరకు పరీక్షించగా 10 దినములైన పిమ్మట ఆ. వారి ముఖములను ఆ, రాజు భోజనం భుజించు బాలుల ముఖములను ఆ, అంటే సౌందర్యముగాను ఆ. కలగాను కనబడగా అది సమాచారం. ఆ, రాజు ఆ, వారికి నియమించిన భోజనమును ఆ, పానం కొరకైన ద్రాక్షారసమును ఆ. ఆ నియమకుడు ఆ నియామకుడు తీసివేశాడు. వారికి శాఖాదారులను ఇచ్చాడు. మిగతా వాళ్ళకు కూడా శాఖదానమే ఇచ్చేశాడు. ఇక అప్పుడు దేవుడు తోడయ్యుండి జరిగించిన కార్యక్రమం ఏంటంటే, దానియేలు దర్శనములు కళల భావములు చెప్పే ప్రావీణ్యతను పొందినవాడు. చదువుతున్న వచనాల్లో మాట్లాడబడ్డాయి. దానియేలుకున్న విశేషత ఏంటో, దానియేలు యొక్క విశేషత కింద వచ్చిన ఈ నలుగురు బాలుల సంగతి ఏంటంటే, దేవుడు వారి జ్ఞానమును అదనమాట. దేవుడు జ్ఞానం ఇచ్చాడు. దేవుడు వారికి జ్ఞానమును సకల శాస్త్ర ప్రవీణతయు వివేకమును అనుగ్రహించను. వివేకము అనుగ్రహించను. దానియేలు ఆ, సకల విధములకు దర్శనములను సకల విధములు దానియేలు గురించి దర్శనములను స్వప్న భావములను గ్రహించి తెలివి గలవాడై ఉండను. నెబుకద్నెజరు తన ముఖములకు తన సముఖములకు తీసుకొని వచ్చినప్పుడు వారిని తేవాలని ఆజ్ఞ ఇచ్చి నియమించిన దినము కాదని నపుంసకుల అధిపతియకు రాజు సముఖమున వారిని నిలబెట్టెను. రాజు వారితో మాట్లాడగా వారందరిలో దానియేలు, హనన్య, మిషాయేలు, అజర్యా వంటి వారు ఎవరునూ కనబడలేదు. మహత్తరమైన ప్రావీణ్యత కలిగిన వాళ్ళు. ఈ ప్రావీణ్యత, ఈ జ్ఞానము ఎక్కడి నుంచి వచ్చింది? అలాగే దేవుడు అనుగ్రహించాడు. అది అన్నమాట. తక్కిన వారందరికంటే ఈ 4 వ్యక్తులు ప్రత్యేకమైన వాళ్ళు. దేవుడు కృపచేత జ్ఞానం పొందుకున్నవాడు. దేవుడు కృపచేత వివేకం కలిగిన వాడు. భయభక్తులు కలిగి ఉండడము వివేకము. యావయంతులు భయభక్తులు కలిగి ఉండడమే వివేకానికి మూలం అన్నాడు సామెతల్లో. కాబట్టి దయచేసి గుర్తుపెట్టుకో. మొదటి అధ్యాయంలో ఏం తెలియజేసిందంటే, దేవుడు జననివాసులకి తోడై కాపాడుతూ ఉన్నాడు అనేది మొదటి అధ్యాయంలో సందేశం. అది రెండో అధ్యాయానికి వచ్చాము. ఇప్పుడు రెండో అధ్యాయంలో నెబుకద్నెజరుకి కళ వచ్చింది. ఆ కళ దేవుడు అనుగ్రహించాడు అతనికి. ఈ నెబుకద్నెజరు మంచివాడు. ఈ నెబుకద్నెజరు దేవుడికి భయపడేవాడు. ఈ నెబుకద్నెజరు దేవుడి కృప పొందినవాడు. తనకు తెలిసిపోయింది, ఈ రాజ్యములు ఇవన్నీ దేవుడే నా చేతికి అప్పగించాడు, నా బలం కాదు, నా శక్తి కాదు అని నెబుకద్నెజరు ఆలోచన చేసే మంచి వ్యక్తి, మంచి స్వభావం కలిగిన వాడు. దేవుడు అతన్ని చూచి, అతని స్వభావాన్ని చూచి అతనికి భవిష్యత్తు తెలియచేయాలి అనుకున్నాడు. ఎవరికి? నెబుకద్నెజరుకి. తన భవిష్యత్తులో ఏం జరుగుతుందో
దేవునికి ఒకరికే తెలుస్తుంది. ఆ భవిష్యత్తుని ఇప్పుడు నెబుకద్నెజరు యొక్క మనసులో పెట్టాడు దేవుడు ఒక కళ రూపంలో. ఆ కళ బ్రహ్మాండమైన విగ్రహం. ఆ విగ్రహము బంగారుమయమైంది. శిరస్సు బంగారుమయమైంది. భుజముడు వెండితో కూడినది. ఉదరము ఇత్తడితో కూడింది. ఇత్తడి వెండి బంగారం. కాళ్ళు ఇనుముతో కూడి. పాదాలు ఇనుము మట్టితో కూడి. ఒక ప్రచండమైన విగ్రహం, బ్రహ్మాండమైన విగ్రహం. ఈ విగ్రహము కళలో కనిపించింది నెబుకద్నెజరుకి. విగ్రహం ఒకటే కనిపించిందా? విగ్రహంతో పాటు చేతి సహాయం లేకోకుండా ఒక రాయి, ఆ రాయి వచ్చి విగ్రహం యొక్క పాదాల మీద పడిందట. విగ్రహం యొక్క పాదాల మీద పడితే ఆ విగ్రహము నేల కూలిపోయింది. నేల కూలిపోతే ఈ రాయి మహా బ్రహ్మాండమైన రాయిగా మారి ఆ విగ్రహాన్ని తునక చేసేసింది. పొడి కొట్టింది. పొడి కొట్టేస్తే ఆ పొడి గాలిలో ధూళి వలె కలిసిపోయింది. ఈ రాయి లోకమంతా వ్యాప్తి చెందింది అన్నాడు. ఇది నెబుకద్నెజరు వచ్చిన కళ. ఆ కళ భావము రాజు ఆ కళ మర్చిపోయాడు. కళ భావము రాజుకి తెలియదు. దేవుడే అతని మనసులోకి కళ పెట్టి అతని మనసులో నుండి దాన్ని ఎత్తేసాడు. తెల్లారేసరికి అరే ఏదో కళ వచ్చిందే. కళ వస్తే కళ గుర్తుందా? బబులోను రాజు మంత్రజ్ఞుల్ని, జ్యోతిష్కుల్ని, శకున జ్ఞానాన్ని పోషించేవాడు. జ్ఞానాన్ని పోషించేవాడు. అందరినీ పిలిపించాడు. తన దేశంలో ఉన్న అందరినీ, జ్ఞానాన్ని, శకున జ్ఞానాన్ని, మంత్రజ్ఞుల్ని అందరినీ పిలిపించి, నేను మీకు బహుమానాలు ఇస్తాను, నేను మీకు బహుమానాలు ఇస్తాను, నేను అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పండి అన్నాడు. సరే అని అందరూ బాగా సిద్ధమైపోయారు. మంత్రజ్ఞులు, జ్ఞానులు, శకున జ్ఞానులు, జ్యోతిష్కులు అందరూ. రాజు నెబుకద్నెజరు మాట్లాడాడు. ఏమని? నేను కలగన్నాను, ఆ కళ భావం చెప్పాలి మీరు అన్నాడు. సరే రాజా, కళ చెప్పండి, కళ భావం చెప్తాం అన్నారు మిగతా వాళ్ళంతా. అప్పుడు రాజు కళ మర్చిపోయాను. కళ మర్చిపోయారా? షాకు. కళ మర్చిపోతే కళ భావం ఎలా చెప్తారు? అప్పుడు రాజు ఏం చేశాడంటే నెబుకద్నెజరు, మీరు నిజంగా జ్ఞానవంతుడైతే, మీరు నిజంగా శకున జ్ఞానులు అయితే, మీరు నిజంగా జ్యోతిష్కులు అయితే, మీకు నిజంగా శక్తే ఉంటే నేను కన్నా కళ చెప్పాలి, దాని భావం కూడా చెప్పాలి అన్నాడు. దేవుడు భవిష్యత్తులో జరగబోయే దాన్ని నెబుకద్నెజరు యొక్క మనసులో కలగా ఇచ్చాడు. మనుషులు ఎవరు దాన్ని మార్చకూడదు అనే ఉద్దేశంతో ఆ కళను కూడా అతని మనసులో నుంచి ఎత్తేసాడు. ఎత్తేస్తే వాళ్ళు ఎవరే కానీ రాజుకి కళ చెప్పాలి. రాజా ఎంత అన్యాయం రాజా ఇది, కళ చెప్పండి, భావం చెప్తాం అన్నారు వాళ్ళు. మీరు నిజంగా జ్ఞానవంతులైతే కళ చెప్పాలా, కళ భావం కూడా చెప్పాలా. రాజా, మునుకున్న రోజుల్లో ఎవరే ఇంత పెద్ద పరీక్ష మాకు పెట్టలే, మీరు ఇప్పుడు పెడుతున్నారు మాకు పెద్ద పరీక్ష అని. రాజా, ఎవరు చెప్పలేవండి అన్నాడు. ఎవరు చెప్పలేవండి. చెప్పకపోతే
మీ శరీరాల మీద మీ శిరస్సులు ఉండవు, మిమ్మల్ని ఖండించేస్తాను అని చెప్పేశాడు. చెప్పేస్తాడు. చెప్పకపోతే మీరెందుకు రాదు అనగానే ఇప్పుడు కత్తి, దానియేలు కూడా జ్ఞానవంతుడే కదా, దానియేలు స్నేహితులు కూడా జ్ఞానవంతులే కదా. ఇప్పుడు నేరుగా కత్తి దానియేలు దగ్గరికి వచ్చింది. దానియేలుని చంపడానికి అర్యోకు అనే అతను వచ్చాడు. అర్యోకు దానియేలు మెడ మీద కత్తి పెట్టాడు. ఏంటి సమాచారం, ఎందుకు చంపుతున్నారు, ఎందుకు చంపుతున్నావా, ఇదిగో రాత్రి కాలం వచ్చింది, కలపామని చెప్పేవాడు ఎవరు లేడు, అందుకని జ్ఞానంలో ఇద్దరిని చంపేయమని రాజు ఆజ్ఞాపించాడు. అయ్యా ఒక మాట, నాకు కొంచెం సమయం ఇవ్వండి, నేను రాజుకి కళను కలపాలని చెప్పాను, నాకు సమయం ఇవ్వండి అన్నాడు. అవునా, సరే సమయం ఇస్తాం అని సమయం ఇచ్చాడు. అర్యోకు అనేవాడు దానియేలుకి సమయం ఇచ్చాడు. సమయం ఇస్తే దానియేలు ఏం చేశాడంటే భక్తిపరుడు తన స్నేహితుల దగ్గరికి వెళ్ళి, ఇదిగో ఇది శాస్త్రికి కార్యక్రమం ఉంది, రాజు కలొచ్చిందంట, కలవని చెప్పాలంట, కాబట్టి దేవుడిని ప్రార్థన చేస్తాం అని తన స్నేహితులకు కూడా ప్రార్థన చేయమని చెప్పి ఆ రాత్రి తాను వెళ్ళి ప్రార్థన చేస్తాడు. ప్రార్థన చేస్తుంటే పరమోన్నత దేవుడు నెబుకద్నెజరు మనసులో వచ్చిన ఆ కళని దానియేలు యొక్క మనసులో పెట్టాడు. దానియేలు యొక్క మనసులో పెట్టాడు. అప్పుడు దానియేలు దేవుడిని స్తుతించాడు. దేవుడిని స్తుతించాడు. చదువు ఇలా రాయబడింది. దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 20వ వచనం. దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 20వ వచనంలో దాని పై వచనం చదువుతాం. 18. అదిగో అంతటా రాత్రి దర్శనం చేత ఆ మర్మము దానియేలుకు బయలుపరచబడెను. కనుక దానియేలు దేవుడిని స్తుతిస్తూ ఉన్నాడు. ఏమని? ఎట్లనగా దేవుడు జ్ఞాన బలములు కలిగిన వాడు, యుగముల దేవుడి నామం స్తుతినందున కాక కాలములను సమయములను సమస్తమును మార్చువాడై ఉన్నాడు. రాజులను తోసివేసి రాజులు తోసివేసి రాజుల్ని నియమించువాడై ఉన్నాడు. వివేకులకు వివేకమును జ్ఞానులకు జ్ఞానమును అనుగ్రహించువాడై ఉన్నాడు. మరుగుమాటల్ని బయలుపరచుచు తెలియజేవాడై ఉన్నాడు. ఆయన తెలుసు, ఆయన ఉంది. చాలు, ఇదంతా స్థుతి. దేవుడిని స్థుతించాడు. స్థుతించి అయిపోయిన తర్వాత నేరుగా ఆ దేవుడి దగ్గరికి వెళ్ళాడు. దాని అయ్యా అతనికి రాజుకి కళాభావం చెప్తా ఉన్నాడు. అప్పుడు అర్యోకు ఒక పెద్ద కేక వేసాడు. రాజు యొక్క కళను కళభావం చూపే ఒక గొప్ప వ్యక్తిని, జ్ఞానిని నేను కనుగొన్నాను. అతడు చెరపట్టబడిన యూదుల్లో దానియేలు అని రాజు దగ్గరికి తీసుకెళ్తే రాజు దగ్గర దానియేలు నిలబడి, రాజా, మీరు ప్రస్తుతము జరిగిపోయిన తర్వాత మీ తర్వాత రాజ్యం ఏమైపోతుందని ఆలోచన చేసుకుంటూ నిద్రలోకి వెళ్ళిపోయారు. పరలోకమందున దేవుడు మీకు సమాధానం చెప్పడానికి ఒక కళను మీ మనసులో పెట్టాడు. ఆ కళలో ఒక బ్రహ్మాండమైన విగ్రహం కనిపించింది మీకు. ఆ విగ్రహం యొక్క శిరస్సు బంగారుమయమైంది. దాని యొక్క భుజములు వెండి, దాని యొక్క ఉదరము ఇత్తడి, దాని యొక్క కాళ్ళు ఇనుము, దాని యొక్క పాదములు ఇనుము మట్టితో మిశ్రమం చేయబడి ఉన్నాయి. చేతి సహాయం లేకుండా ఒక రాయి వచ్చి ఆ విగ్రహం యొక్క పాదముల మీద పడగానే ఆ విగ్రహం కింద పడిపోయింది.
ఆ విగ్రహము తుత్తునీలుగా చేయబడి పుట్టుగా చేయబడి గాలి కొట్టుకుని పోయింది కదా రాజా అంటాడు. కరెక్ట్ కరెక్ట్, ఇదే ఇదే కదా, ఇదే కదా. దాని భావం చెప్పు, దాని భావం ఇక్కడ చెప్పను, అందరూ ఎదురు చెప్తాను పద అన్నాడు. అప్పుడు రాజు సింహాసనం వేసుకొని కూర్చొని అందరినీ మంత్రులు జ్ఞానులు అందరినీ పిలిపించి దానియేలుని నిలబెట్టాడు. అప్పుడు దానియేలు సమాచారం చెప్పాడు. ఏం చెప్పాడు తెలిసిన మహత్తరమైన మాట మాట్లాడాడు. రాజా, ఆ భావమును చెప్పడానికి నేను జ్ఞానవంతుని కాదు అన్నాడు. నేను జ్ఞానవంతుని కాదు, వారికంటే విశేషమైన జ్ఞానం నాకేమీ లేదు. తను తాను తగ్గించుకున్నాడు కాదు, తన దేవుడిని హెచ్చించాడు. నీకు ఆ కలభావం చెప్పగలిగిన దేవుడు పరలోకంలో ఉన్నాడు, ఆయన చెప్తాడు. మరి ఏ దేవుడే చెప్పలేడు, ఆయన అక్కడే దేవుడు. అని రాజుకి దేవుడు ఎవరో ప్రచురించిన వాడు దానియేలు. అప్పుడు దానియేలు దాని భావంలో విప్పి మాట్లాడాడు. చదువుతో ఇలా రాయబడింది. దానియేలు గ్రంథం 2వ అధ్యాయము 28వ వచనం నుండి. అదిగో మర్మములను బయలుపరచు దేవుడు, దేవుడు ఒకడు పరలోకమందు ఉన్నాడు. అందుకు పరలోకపు దేవుడిని పరిచయం చేస్తున్నాడు నెబుకద్నెజరుకి. అంత్య దినముల యందు ఏంటది? అంత్య దినములలో కలగబో దానిని ఆయన దేవుడు రాజుకు నెబుకద్నెజరుకి తెలియజేశాను. తాము పడక మీద పడగా స్వప్న దర్శనం ఏమనగా, రాజా ప్రస్తుత దినము జరిగిపోయిన పిమ్మట ఏం జరుగుతుందని మీరు ఆలోచన చేస్తూ ఉండి బయలుపరచుకు దేవుడు కలగబో దానిని నీకు తెలియజేసి ఉన్నాడు. ఇతర మనుషుల కంటే నాకు విశేషమైన జ్ఞానం కలదని ఈ మర్మము నాకు బయలుపరచబడలేదు. రాజునకు దాని భావం తెలియజేయుటకై తమరి మనసు యొక్క ఆలోచనలు తెలుసుకునే నిమిత్తము అవి బయలుపరచబడ్డాయా? రాజా, బ్రహ్మాండమైన ఒక ప్రతిమ కట్టించారు. ఈ గొప్ప ప్రతిమ మహాప్రకాశమును భయంకరమైన రూపం కలదై తమ ఎదుట నిలిచింది. ఆ ప్రతిమ యొక్క శిరస్సు ప్రతిమ యొక్క శిరస్సు బంగారుమయమై ఉన్నది. దాని రొమ్ము భుజాలు వెండి, ఉదరము తొడలు ఇద్దరి, దాని మోకాళ్ళు ఇనుపవి, ఒక భాగము మట్టిదై ఉన్నది. మరియు చేతి సహాయం లేకుండా ఒక రాయి ఇనుమును మట్టిని కలిపిన ఆ ప్రతిమ యొక్క పాదముల మీద పడి పాదము తుత్తు మీద విడగొట్టబడి తమకు కనబడేను. అందుకే ఇనుములు మట్టి ఉత్తరియు వెండియు అన్ని ఏకంగా దచ్చబడి అల్లంలో చెత్తవలే కాగా వాటికి స్థలము ఎంచడంలో లేకపోయిన కనుక గాలి వాటిని దాన్ని కొట్టుకొని పోయాను. ప్రతిమను విడగొట్టిన ఆ రాయి సర్వభూతములంత మహా పర్వతం అయిపోయింది. కళ ఇదే. దాని భావము రాజసముఖంలో తెలియజేస్తారు సమాచారం. రాజా పరలోకమున్న దేవుడు రాజ్యము అధికారము బలము అది సమాచారం గుర్తుపెట్టుకోండి. రాజ్యమును బలమును అధికారమును తమకు అనుగ్రహించాడు దేవుడు. తమకి రాజానికి దేవుడు ఇచ్చాడు. నీకు అవును నిజమే నాకు ఇచ్చాడు దేవుడు అని అర్థం చేస్తున్నాడు. దాన్ని నిర్ణయించాడు. తమరు రాజులకు రాజై ఉన్నారు. రాజులకు రాజై ఉన్నారు. ఆయన మనుషులు నివసించు
ప్రతి స్థలములను ప్రతి స్థలమును మనుషులని భూజంతువులని అన్నిటినీ ఆకాశ పక్షులను అన్నిటినీ ఆయన తమ చేతికి అప్పగించి ఉన్నారు. అప్పగించి ఉన్నాడు. వారందరి మీద తమ యొక్క ప్రభుత్వము అనుగ్రహించి తానే ఆ బంగారము శిరస్సు. తానే ఆ బంగారు శిరస్సు అంటే బబులోను రాజ్యము అని అర్థం. బంగారు అంటే బబులోను సామ్రాజ్యము. తమ్ముడు చనిపోయిన తర్వాత తమ రాజ్యం కంటే తక్కువైన తన రాజ్యం కంటే బంగారం కంటే వెండి తక్కువైంది. వెండి తమ రాజ్యం కంటే తక్కువైన రాజ్యం ఒకటి వస్తుంది. ఆ రాజ్యము మాదియ పారసిక రాజ్యం. మాదియ పారసిక రాజ్యం. భుజాలు ఎన్ని ఉంటాయి? భుజాలు 2. అలాగ మాదియ పారసిక రాజ్యం. అది తర్వాత లోకమంతా ఏలునట్టి మూడవ రాజ్యం లేదు. మూడవ రాజ్యం ఒకటి వస్తుంది. అది ఇత్తడి వంటిది. ఆ మూడవ రాజ్యము లోకమంతా ఏలుబడి చేయడానికి ఆలోచన చేసిన వాడు ఎవడు? గ్రీక్ సామ్రాజ్యాది లేక అలెగ్జాండర్ ఏం చేసేవాడు తెలిసిన రాజుగా అప్పుడున్న ప్రపంచం పట్టాన్ని కలిసి తన పడుపు మీద అట్లా మలుచుకొని దాని మీద పడుకునేవాడు. దాన్ని జయించాలా అనుకునేవాడు. అలాంటి ఆలోచన కలిగిన వాడు అలెగ్జాండర్. ప్రపంచాన్నంతా ఏర్పాటు చేసే ఒక రాజ్యం వస్తుంది, గ్రీక్ సామ్రాజ్యం. నాలుగో రాజ్యం లేదు. నాలుగో రాజ్యం ఒకటి లేదు. పిమ్మటి నాలుగోది ఇనుము, రోమా. ఇనుము వల్ల బలంగా ఉంటుంది రోమ ప్రభుత్వం. సమస్తమైన వాటిని దంచి అంత గట్టిగా ఉంటుంది రోమ సామ్రాజ్యం. ఇనుము పగలగొట్టినట్టు అది రాజ్యం పగలగొట్టి పొడి చేయి. పాలములో రేరును పంపబడుకును కమ్మరు మట్టిది గాను కొంతమట్టుకు వినబడి కానున్నట్టు కమరు కనబడింది. కనుక ఆ రాజ్యము భేదము. ఆ రాజ్యంలో భేదాలు ఉంటాయి. భేదాలు ఏంటి? భేదాలు అంటే రోమ ప్రభుత్వం ఆచారాలు వేరే, యూదుల ఆచారాలు వేరే. మట్టి యూదుల్ని సూచిస్తుంది, యూద జనాంగాన్ని. ఆ యూద జనాంగంలో నుంచి వచ్చిన వాడే చేతి సహాయం లేని పెద్ద రాయి ఎవరు? యేసుక్రీస్తు. అయితే ఇనుము బురదతో కలిసి కలవదు ఉన్నట్టు. కలవదు. బురద ఇనుము కలవదు, సపరేట్ గా ఉంటుంది. కనబడదు కనుక ఆ రాజ్యంలో భేదాలు ఉంటాయి. రోమ రాజ్యంలో భేదాలు ఉంటాయని చెప్పాడు. ఇనుపది గాను మట్టిది గాను ఉండేను. ఒక విషయంలో గొప్పది గాను, మరొక విషయంలో బలహీనమైనది గాను ఉండును. కనబడాడు. రోమ సామ్రాజ్యాన్ని చెప్తున్నాడు. రోమ సామ్రాజ్యంలో ఉన్న వాతావరణం చెప్పాడు. అటువలే మనుషుల జాతులు మిళితమై అతకనట్లు పసుకగా ఉందరు. అది సమాచారం. అయిపోయిన తర్వాత చెక్ సహాయం లేని రాయి. ఆ రాజుల కాలంలో అది సమాచారం. పరలోకమందున దేవుడు ఒక రాజ్యాన్ని స్థాపించును. దానికి ఎన్నటికీ నాశనం లేదు. దయచేసి గుర్తుపెట్టుకో. తగ్గిన బబులోను సామ్రాజ్యము, మాదియ పారసిక సామ్రాజ్యము, గ్రీక్ సామ్రాజ్యము, రోమ సామ్రాజ్యము, ఇవన్నీ భౌతికమైన సామ్రాజ్యాలు. దేవుడు ఏర్పాటు చేసే సామ్రాజ్యము అది అంతం లేని సామ్రాజ్యం అన్నమాట. ఆ రాజ్యము గురించి యేసు ప్రభు ప్రకటించాడు. దేవుడి రాజ్యము సమీపించనుంది, మానవంశం పొందండి అని ప్రకటించాడు యేసు ప్రభు. ఆ రాజ్యము గురించి అపోస్తలుడు ప్రకటించాడు.
ఆ రాజ్యము గురించి అపోస్తలుడు ప్రాణం పెట్టారు. ఆ రాజ్యము క్రీస్తు సంఘం. ఆ రాజ్యము క్రీస్తు సంఘం. క్రీస్తు సంఘము దేవుడు ఏర్పాటు చేసిన రాజ్యం అది. ఆ రాజ్యానికి అంతం లేదు. తగ్గిన రాజ్యాలు భౌతికమైనవి, వాటికి అంతం ఉంది. దేవుని రాజ్యానికి అంతం లేదు. చదువు కిందికి చదువు 40 వచనంలో దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 44. దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 44వ వచనంలో ఆ రాజుల కాలంలో పరలోకమందున్న దేవుడు రాజ్యం స్థాపించింది. ఒక రాజ్యాన్ని దేవుడు స్థాపిస్తాడు, మనుషులు స్థాపించేది కాదది. దానికందరికీ నాశనము కలగదు. ఆ రాజ్యం దేవుడిది కాబట్టి శాశ్వత కాలం ఉంటుంది. శాశ్వత రాజ్యం అది. దానికందరికీ నాశనము కలగదు. దానికి ఎన్నటికీ నాశనం కలగదు. ఆ రాజ్యం దాన్ని పొందిన వారికే ఆ రాజ్యం అందరికి సంబంధించింది కాదు అది. ఆ రాజ్యం కావాలంటే మనుషుడు ఏం చేయాలా? దాన్ని పొందుకోవాలా. ఆ రాజ్యము పొందుకోవాలా. ఆ రాజ్యాన్ని చూసి ఆ రాజ్యంలో నేను ఒక వ్యక్తినై ఉండాలి అని మనుషుడు ఆలోచన చేయాలి. అప్పుడు ఆ రాజ్యానికి సంబంధించిన వ్యక్తి అవుతాడు. ఈ తగ్గిన రాజ్యాలు ఉన్నాయి. బబులోను రాజ్యం అనుకో, నువ్వు పొందకపోయినా రాజు బబులోను రాజు పరిపాలన కిందంటే ఆ రాజ్యంలో ఉన్నట్టే. రోమా, నాట్య, పారసిక, గ్రీకు ఈ సామ్రాజ్యాలన్నీ భౌతికమైన సామ్రాజ్యాలు. ఇది రాజా సంగతి అన్నాడు. అప్పుడు రాజు ఏం చేశాడంటే మహత్తరమైన బహుమానాలు ఇచ్చి దానియేలుని సత్కరించాడు. ఇక్కడ రాబోయే రాజ్యాల గురించి చెప్పాడు. 4 రాజ్యాలు. ఇప్పుడు ప్రస్తుతము రాజా మీరు బబులోను రాజు. ఆ తర్వాత 3 ప్రాముఖ్యమైన రాజ్యాలు వస్తాయి. రోమా ఇనుము రోమా రాజ్యం చివరిలో యేసు ప్రభు పుట్టి యేసు ప్రభు రాజ్యాన్ని స్థాపిస్తాడు. ఆ రాజ్యం అంతలేని రాజ్యం అని చెప్పాడు అన్నమాట. దీని భావము ఇంతవరకే చెప్పాడు. పేరు చెప్పలా, ఆ రాజ్యాల పేర్లు చెప్పలేదు. తగ్గిన రాజ్యాలు వస్తాయి రాజా అని చెప్పాడు కానీ రాజ్యాల పేర్లు చెప్పాడా? చెప్పలా. రాజ్యాల పేర్లు ఎక్కడ ఉంటాయి? 7వ అధ్యాయంలో ఉంటుంది. దానియేలుకి దేవుడు 7వ అధ్యాయంలో దర్శనం అనుగ్రహించాడు. ఇది బబులోను రాజుకు వచ్చిన దర్శనము. 7వ అధ్యాయంలో దానియేలుకు వచ్చిన దర్శనం. దానియేలుకు వచ్చిన దర్శనంలో దేవుడు పేర్లు చెప్పేశాడు. బబులోను సామ్రాజ్యం, మాధ్య పారసిక సామ్రాజ్యం, గ్రీక్ సామ్రాజ్యం, రోమా సామ్రాజ్యం పేర్లు చెప్పేశాడు. ఆ సామ్రాజ్యాల చివరిలో రోమా సామ్రాజ్యం చివరిలో మెస్సియా వస్తాడని కూడా 7వ అధ్యాయంలో చెప్పాడు. అక్కడ ఉంటుంది దాని భావన. కానీ మీ టైం అయింది, బ్రేక్ తీసుకొని మళ్ళీ వచ్చి కూర్చున్నాం. ఆ రాజ్యం గురించి ఆలోచన చేస్తాం. 10 నిమిషాలు బ్రేక్, తర్వాత వచ్చి కూర్చుంటాం.